సో ఈ వీడియో ఏంటంటే మనం ఆల్రెడీ 15 డేస్ పాలిటీ ఛాలెంజ్ చేసాం అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. నాతో పాటు మీరెవరు ఫాలో అయినా మీరు కూడా సక్సెస్ఫుల్గా పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినట్టే. అండ్ నేను ఈ ఛాలెంజ్ ఎందుకు తీసుకున్నాను అండ్ 15 డేస్లో కంప్లీట్ చేశానా లేదా అండ్ దీని నుంచి నేను లెసన్స్ ఏం నేర్చుకున్నాను అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ అసలు 15 డేస్ ఛాలెంజ్ ఎందుకు చేశాను అంటే మనం చూసుకోవచ్చు ప్రిలిమ్స్ అయిపోయాక అలానే రిజల్ట్ రావడానికి చాలా టైం ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఒక 20 to 25 డేస్ బుక్స్కి నాకు అసలు ఏం సంబంధం లేకుండా అయిపోయింది. అండ్ నాకే అనిపించింది నేను ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసుకుంటున్నా అనేసి. సో నార్మల్గా చదువుకుంటే కంప్లీట్ చేయను, ఏదో చదువుకుంటా అనిపించింది. సో అందుకే ఇలా ఛాలెంజ్లా చేస్తే బెటర్, నాకు మంచిగా నేను టార్గెట్స్ కంప్లీట్ చేసినట్లు ఉంటుంది అనేసి అనుకున్నాను. అండ్ దెన్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే రిజల్ట్స్ రావడం కంటే ముందే లక్ష్మీకాంత్ బుక్ కంప్లీట్ అయిపోతుంది. సో మెయిన్గా లక్ష్మీకాంత్ బుక్ పెద్దగా అనిపిస్తుంది. సో ఒక సబ్జెక్ట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోతుంది అని అనుకున్నాను. బట్ రిజల్ట్స్ వచ్చాక కూడా అంటే రిజల్ట్స్ వచ్చాక కూడా మన ఛాలెంజ్ ఉండిందనమాట 15 డేస్. ఏం పర్లేదు, నేనైతే సక్సెస్ఫుల్గా 15 డేస్ కంప్లీట్ చేసేసాను. అండ్ ఈ 15 డేస్ నేను కంప్లీట్ చేసిన ఈచ్ డే నేను ఏమేమి టాపిక్స్ చదివాను, నా ఛాలెంజ్ కంప్లీట్ చేశానా లేదా, నా టార్గెట్స్ అన్నీ ఆ డేకి సంబంధించినవి కంప్లీట్ చేశానా లేదా అనేవి ప్రతిదీ ఎవ్రీ డే ఆ 15 డేస్ అన్నీ. సో ఈరోజు డే 1 అనుకోండి, డే 1కి సంబంధించిన టార్గెట్స్ నేను కంప్లీట్ చేశానా లేదా, అలానే డే 2కి ఏం చదవాలి, ఇదంతా నేను ఎవ్రీడే ఆ రోజే నైట్ నేను షార్ట్స్ పెట్టాను. అండ్ నాకు తెలుసు ఈ షార్ట్స్కి పెద్దగా వ్యూస్ రావు అలానే సబ్స్క్రైబర్స్ కూడా పెరగరు అనేసి. అండ్ నేను అనుకున్నట్లుగానే జరిగింది. నా వ్యూస్ అయితే ఆల్రెడీ ఒక్కొక్క షార్ట్కి 100 వ్యూస్ కూడా లేవండి, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెద్దగా ఇంక్రీజ్ అవ్వలేదు. బట్ కాకపోతే ఈ ఛాలెంజ్ నా కోసం నేను చేసుకున్నది, ఎందుకంటే టు కీప్ ఇన్ టచ్ విత్ ద బుక్స్. అలానే అంటే మనం చాలా రోజులైంది బుక్స్ తీసి, సో కాబట్టి బుక్స్తో టచ్లో ఉండడానికి అట్ ద సేమ్ టైం సో అందరికంటే కొంచెం బెనిఫిట్ అవుతాను అని అనిపించింది. బికాస్ సో చాలామంది రిజల్ట్స్ రాకముందే మనం ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసేస్తాం కదా అని అనిపించింది. అండ్ ఇంకొకటి నాతో పాటు కొంతమంది ఛాలెంజ్ చేస్తా అన్నారు, ఒక 3-4 మెంబర్స్. సో వాళ్ళైతే కంటిన్యూ చేశారో చేయలేదో నాకైతే తెలీదు. ఒకవేళ నాతో పాటు చేసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీరు చేశారా లేదా అనేసి. అండ్ నాకు అందులో కొన్ని కమెంట్స్ వచ్చాయి, లైక్ నేను ఫస్ట్ డే చేద్దాం అనుకున్నాను కానీ టెన్షన్ వచ్చేస్తుంది, లైక్ మిగతా సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి కదా ఇలా అంటున్నారు. అండ్ నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే మిగతా సబ్జెక్ట్స్తో పాటు ఇది కూడా సబ్జెక్టే కదా. లైక్ పాలిటీ మనం 15 డేస్లో కంప్లీట్ చేసేస్తున్నాము అంటే రిమైనింగ్వి మనం చదువుకోవడానికి చాలా ఎక్కువ టైం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది 15 డేస్లో అయిపోతుందంటే రిమైనింగ్ సబ్జెక్ట్స్ మనం చదువుకునేటప్పుడు ఇది మనం రివైజ్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒక 1 hour ఎవ్రీడే కూర్చొని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నేను 15 డేస్లో కంప్లీట్ చేశానా లేదా అనేసి మీరు నా ఛానల్లో ఎవ్రీడే షార్ట్ ఉంటుంది, డే 1, డే 2, డే 3 అనేసి మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవరైనా ఈ ఛాలెంజ్ ఇప్పుడు చేయాలి అని అనుకుంటే నేను ఈచ్ డేకి సంబంధించిన షార్ట్స్ ఆల్రెడీ మన దాంట్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో దట్ మీకు ఆ షార్ట్లో ఎవ్రీడే ఏం చదవాలి అలానే నెక్స్ట్ డే మీరు ఏం చదవాలి అనేది మీకు క్లారిటీగా ఈచ్ షార్ట్లో మెన్షన్ చేశాను. అండ్ ఎవరైనా ఈ ఛాలెంజ్ ఇప్పుడు చేయాలి అని అనుకుంటే అది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో దట్ అది చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను ఈ 15 డేస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ ఇంకొకటి, ఎవరైనా బిగినర్స్ ఉండి మీరు 15 డేస్లో ఎలా చేశారు అంటే, సో నేనైతే బిగినర్నే కాదండి. అంటే నేను ఫస్ట్ టైం లక్ష్మీకాంత్ బుక్ చదవటం కాదు, నేను ఆల్రెడీ 2022లో యూపీఎస్సీ అటెంప్ట్ ఇచ్చున్నాను. సో ఆ టైంలో నేను ఆల్మోస్ట్ ఒక 6 to 7 టైమ్స్ లక్ష్మీకాంత్ బుక్ చదివేసి ఉన్నాను. అది 5th ఎడిషన్ బుక్ అనమాట. సో నేను మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను. సో లైక్ మీకు అప్పటిది ఆల్మోస్ట్ 2 years అయింది కదా, ఇప్పటికీ గుర్తుందా అంటే ఆర్టికల్స్ ఉంటాయి కదా, ఇవి గుర్తుండకపోవచ్చు బట్ కాన్సెప్ట్ వైడ్గా నాకు కొంచెం గుర్తుంది. లైక్ సపోజ్ మీరు ప్రెసిడెంట్ తీసుకుంటే నాకు ప్రెసిడెంట్ ఆర్టికల్ నెంబర్ గుర్తుండదు, బట్ ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రెసిడెన్షియల్ పవర్స్ రిన్యూయింగ్ ఇదంతా నాకు గుర్తుంది. సో కాన్సెప్ట్ వైడ్గా నాకు గుర్తుంది. బట్ ఇలాగా మనం
ఆర్టికల్స్ ఇలా అయితే నాకు గుర్తులేదు. సో నాకు కొంచెం బెనిఫిట్ అయిందని చెప్పచ్చు. అండ్ అందుకే నేను 15 డేస్ మాత్రమే తీసుకున్నాను కంప్లీట్ చేయడానికి. సో ఎవరైనా బిగినర్స్ ఉండి అసలు పాలిటీ లక్ష్మీకాంత్ బుక్ని అసలు పాలిటీ సబ్జెక్ట్ని మనం ఎలా స్టార్ట్ చేయాలంటే, ఆల్రెడీ మన ఛానల్లో బిగినర్స్ కోసమే లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ని బిగినర్స్ కోసమే పాలిటీ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అనేది వీడియో చేశాను. అండ్ ఆ వీడియోలోనే మనకి 15 డేస్ పాలిటీ ఛాలెంజ్ ఉంది. సో ఒకసారి అది చెక్ చేయండి. అండ్ ఇంకొకటి, లక్ష్మీకాంత్ బుక్ని ఏ చాప్టర్తో చదివితే మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఎలా కంపారిటివ్గా చదువుకుంటే మనకి ఎఫెక్టివ్గా అండ్ తక్కువ డేస్లో అయిపోతుంది, అలానే మనకి బాగా గుర్తుంటుంది అనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది. అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ 15 డేస్ ఛాలెంజ్లో కూడా నేను ఫాలో అయింది ఆ వీడియోలో చెప్పిన బ్లాక్ వైజ్ స్ట్రాటజీయే. అది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి అండ్ మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. అండ్ దెన్ ఇంకా నేనేం ఈ 15 డేస్ నాకు పర్ఫెక్ట్గా జరిగాయి అండ్ పర్ఫెక్ట్గా మీరు చదివారా అండ్ మీకు ఈజీగానే అయిపోతుంది అనుకుంటే, నాకు కూడా ఈజీగా ఏం అవ్వలేదండి. ఫస్ట్ 2 డేస్ లిటరల్గా చాలా అంటే చాలా హార్డ్గా జరిగింది. అండ్ ఎందుకంటే చాలా డేస్ తర్వాత బుక్ తీసాను. దట్టు ఫస్ట్ చాప్టర్స్ మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ అనమాట. లైక్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఇవి ఉంటాయి కదా. సో ఫస్ట్ చాప్టర్స్ ఇంపార్టెంట్ చాప్టర్స్. కాకపోతే నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి, షార్ట్ పెట్టాలి, షేర్ చేసుకోవాలి అని అనుకున్నాను. ఎందుకంటే నేను కంప్లీట్ చేయకుండా మీకు వచ్చేసి షార్ట్ పెట్టేసి మీరు కంప్లీట్ చేయండి, మీరు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. నేను చేసి నేను ఇలా చేశాను, మీరు కూడా చేయండి, మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్తే అది కరెక్ట్ కదా. సో అందుకని నేను ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నేను ఎలాగైనా టార్గెట్స్ రీచ్ అవ్వాలి అని చెప్పి ఎవ్రీడే చదివాను. అండ్ ఎవ్రీడే టార్గెట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. అండ్ మోస్ట్లీ ఈ 15 డేస్లో ఒక్కరోజు మాత్రమే టార్గెట్ కంప్లీట్ చేయలేదు. అంటే వీడియో పెట్టే టైంకి లైక్ 2 చాప్టర్స్ అలా నాకు కంప్లీట్ అవ్వలేదు. బట్ నైట్కి మాత్రం కంప్లీట్ చేసే పడుకున్నాను. లిటరల్గా ఒక 3 డేస్ 4 డేస్ హార్డ్గానే జరిగాయి. తర్వాత మనం ఇలా రీడింగ్ హ్యాబిట్లోకి అలవాటు అయిపోతాం కాబట్టి, ఇలా కంటిన్యూగా చదువుకుంటూ ఉంటాం కాబట్టి తర్వాత నాకు అలవాటు అయిపోయింది. సో నేనేం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, సో ఈ 15 డేస్ ఛాలెంజ్ వల్ల నాకు డైలీ టార్గెట్స్ పెట్టుకున్నాను. ఆ టార్గెట్స్ నేను రీచ్ అయ్యాను. అండ్ మోస్ట్లీ ఏం చదవాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా నా టార్గెట్స్ నా కళ్ళ ముందే ఉన్నాయి కాబట్టి అవి కంప్లీట్ చేయాలి, ఇది ఒక్కటే నా గోల్ అనమాట. సో అవన్నీ నేను కంప్లీట్ చేసేసాను. అండ్ ఇంకొకటి, నేను బుక్స్లకి టచ్లో వచ్చాను. అండ్ ఇప్పుడు కంఫర్టబుల్గా మనం లాంగ్ అవర్స్ కూర్చొని చదువుకోవడానికి అది హెల్ప్ఫుల్ అయిందనమాట. సో అండ్ ఈ 15 డేస్లోనే నాకు చాలా అంటే చాలా వర్క్స్ పడ్డాయి. మీ అందరికీ తెలుసు, మా హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దానికి సంబంధించిన వర్క్స్. అలానే కొంచెం ఇంట్లో మా నాయనమ్మకి బాగాలేదనమాట. సో తనని చూసుకోవాలి, సో హాస్పిటల్స్కి తిరగాలి. అట్ ద సేమ్ టైం నేను ఛాలెంజ్ కంప్లీట్ చేసుకోవాలి. ట్రావెలింగ్, సో మీరు చూసుంటే నా షార్ట్స్లో ట్రావెలింగ్, నేను ట్రైన్లో వెళ్తే కూడా చదువుకొని ఉంటాను. అది మీకు షో ఆఫ్గా చూపించలేదండి. నేను ఎందుకు చూపించానంటే, సో మనకి టార్గెట్స్ అవ్వటం ఇంపార్టెంట్ ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు కదా. సో అందుకని నేను ఆ జర్నీలో కూడా చదువుకున్నాను. లైక్ 1 hour 1.5 hour పట్టింది అనమాట. సో ఆ 1.5 hour ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, మన టార్గెట్స్ అయిపోతాయి కదా అనేసి నేను చదువుకున్నాను. సో ఈ 15 డేస్లో మనకి, ఈ 15 డేస్ అనే కాదు, జనరల్గా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకి చాలా అంటే చాలా లైక్ అదర్ వర్క్స్ ఉంటాయి. మనం చదువు ఒక్కటే కాదు కదా, మిగతా కూడా చాలా వర్క్స్ ఉంటాయి. అవన్నీ చేస్తూ మన టార్గెట్స్ కూడా మనం అచీవ్ చేసుకోవాలన్నమాట. ఈ 15 డేస్ మొత్తం నాకు అదే జరిగింది. అదర్ వర్క్స్ చూసుకోవాలి, ఇవి కంప్లీట్ చేయాలి. సో మెయిన్గా ఇది మాత్రం కంప్లీట్ చేయాలి అని అనుకున్నాను. అండ్ చేశాకే నేను మీకు ఎవ్రీ డే నైట్ షార్ట్ పెట్టాను. అవంతా నేను చేశాక పెట్టాను, చేయకుండా నేను మీకు చెప్పలేను కదా, మీరు కూడా చేయండి అనేసి. సో ఇది నా 15 డేస్ పాలిటీ ఛాలెంజ్ వీడియో అనమాట. సో నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ మీలో ఇప్పుడు ఎవరైనా చేయాలి, అండ్ రిజల్ట్స్ కూడా వచ్చేసాయి, మెయిన్స్ డేట్ కూడా వచ్చింది July 28 కదా. సో ఇప్పుడు మీరు ఎవరు చేయాలనుకున్నా మీరు ఇది చేయండి. అండ్ మీలో ఎవరు చేయడానికి రెడీగా ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీకు మన ఛానల్లో ఎవ్రీడే షార్ట్ ఉంది, ఆ షార్ట్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు డే 1 ఏం చదవాలి, నెక్స్ట్ డేకి ఏం చదవాలి అనేసి. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. అలానే ఏ బుక్తో స్టార్ట్ చేస్తే ఈజీగా ఉంటుంది, ఈ వీడియో ఉంది,
మళ్ళీ లక్ష్మీకాంత్ బుక్ని ఎలా చదువుకోవచ్చు, బ్లాగ్ పోస్ట్ స్ట్రాటజీ, ఈ వీడియో కూడా ఉంది. సో మన ఛానల్లో చెక్ చేసి మీరు ఈ వీడియోస్ అన్నీ చూస్తే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ లక్ష్మీకాంత్ బుక్ని మీరు ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు తక్కువ డేస్లో. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, బికాస్ నేను ఆల్రెడీ అదే ఫాలో అవుతున్నాను. బ్లాగ్ పోస్ట్ స్ట్రాటజీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంది. అండ్ మీరు ఆ వీడియో చూస్తే మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే ఆ వీడియో కింద కామెంట్స్ అన్నీ చదివితే మీకు అర్థమైపోతుంది దట్ ఆ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందా లేదా అనేసి. సో చాలామంది హెల్ప్ఫుల్గా ఉన్నాక లైక్ ఈ స్ట్రాటజీ మంచిగా ఉంది అని నాకు కామెంట్ చేశారు. సో ఆ కామెంట్స్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది, బికాస్ ఈ స్ట్రాటజీ వల్ల ఒక్కరికి హెల్ప్ఫుల్ అయినా బాగుండాలి అని అనుకున్నాను. సో చాలామంది కమెంట్స్ చేశారు. ఐ హోప్ మీకు కూడా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో ఆ వీడియోకి థంబ్నెయిల్ లైక్ హౌ టు ఎక్సెల్ ఇండియన్ పాలిటీ అని ఉంటుంది అనమాట, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసేయండి. ఇంకా మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. మోస్ట్లీ 91% ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. నేను పక్కన స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి. 91% సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. నా వీడియోస్ మీకు కొంచెంలో కొంచెమైనా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఈ ఛాలెంజ్ మీరు చేయాలి అని అనుకుంటే మాత్రం నాతో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. బికాస్ మీ కమెంట్సే కదా నాకు బూస్టప్ ఇస్తాయి. అట్ ద సేమ్ టైం అవి చూసుకొని నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, బికాస్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి సో దట్ మనం ఇంకా మంచి వీడియోస్ చేయగలం. అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో దట్ మనం నెక్స్ట్ ఆ వీడియోసే అప్లోడ్ చేద్దాం. అంతే అండి, ఇంకా వీడియో బాయ్ బాయ్.